వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. పెద్ద పెద్ద నటులతో నటించారు, అందరితో చాలా బాగుంటారు. కానీ తన జీవితాన్ని విషయానికి వచ్చినట్లయితే పెళ్లి అనే మాట లేకుండా ఒంటరిగా మిగిలిపోయారు. అయితేనే తాను సాధించాలనుకున్నది నటన ద్వారానే కాకుండా నాట్యం ద్వారా కూడా చాలా వరకు ముందుకు సాగిపోయారు. ఆవిడే శోభ. తన పేరు తెలియని వారంటూ ఉండరు, తన నాట్యాన్ని కానీ నటనను కానీ ఇష్టపడని వారంటూ ఉండరు. కానీ ఒకరి వల్ల మాత్రమే తాను పెళ్లికి దూరం అయిపోయారు. ఆ జీవితం తనకు అసలు వద్దు అని అనుకున్నారు. పెళ్లి ప్రేమ అనేవి నా జీవితంలో ఇక ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. అసలు ఇంతకి కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. శోభన. ఇప్పటి జనరేషన్కు ఈవిడ గురించి పెద్దగా తెలియదు. కానీ ఓ 3 దశాబ్దాల కిందట వెళ్తే సౌత్ నాట ఈమె సంచలనం. దక్షిణాదిని స్టార్ హీరోలందరితో కలిసి ఈవిడ సినిమాలు చేసింది. అప్పట్లో చాలా మంది హీరోలు తమ సినిమాల్లో హీరోయిన్ గా శోభన అయితే బాగుండు అనేవారట. అంతటి క్రేజ్ ఆమెకు ఉండేది. వన్నె తరగని అందంతో పాటు నటన, నాట్యం ఇలా సకల కళ వల్లభురాలిగా శోభ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. 6 భాషల్లో దాదాపు 230కి పైగా సినిమాల్లో శోభన నటించారు. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, డాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా ఇలా చాలా విభాగాల్లో ది బెస్ట్ అనిపించుకున్నారు శోభన. ఈ బ్యూటీకి ప్రస్తుతానికి 54 ఏళ్లు కాగా ఇప్పటి వరకు శోభన పెళ్లి చేసుకోలేదు. అయితే ఈ పెళ్లి వెనుక చాలా పెద్ద కారణం ఉందని తెలుస్తోంది. అదేంటంటే శోభన ఒక హీరోని చాలా ఇష్టపడిందట. పెళ్లి చేసుకుంటే తననే పెళ్లి చేసుకుంటాను అనుకుందట. ఇదే విషయం ఆ హీరోతో చెబితే నో చెప్పాడట. దాంతో శోభనకు ప్రేమ, పెళ్లి అనే వాటిపై అసహ్యం కలిగిందట. దాంతో జీవితంలో పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయింది. పెళ్లి జోలికి పోలేదట. ఒకరు కాకపోతే మరొకరు అనే ఆప్షన్ పెట్టుకుంటున్న ఈ కాలంలో ప్రేమించిన వాడు వద్దనడంతో మరో పెళ్లి చేసుకోకుండా అప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నారు శోభన. శోభన 1984లో తన సినీ కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మలయాళ నాట ఆనతి కాలంలోనే అగ్ర కథానాయికగా నిలిచింది. ఇక 1993లో వచ్చిన మణిచిత్రతాళు సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డు సైతం ఈమెను వరించింది. ఇదే సినిమాను రజనీకాంత్, చంద్రముఖి రీమేక్ చేశాడు. జ్యోతిక పోషించిన గంగ పాత్ర ఒరిజినల్ వెర్షన్లో శోభన ప్లే చేసింది. అయితే నాగార్జున హీరోగా నటించిన విక్రమ్ సినిమా శోభకు తెలుగులో మంచి బ్రేక్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత త్రిమూర్తులు, రుద్రవీణ, అభినందన, ఏప్రిల్ 1 విడుదల, రౌడీ అల్లుడు, నిప్పురవ్వ ఇలా తెలుగులోనూ బంపర్ హిట్లు చేసింది. చివరగా తెలుగులో శోభన, మోహన్ బాబు, మంచు విష్ణు కాంబినేషన్ వచ్చిన గేమ్ సినిమాలో కీలక రోల్ ప్లే చేసింది. మళ్ళీ 18 ఏళ్ల తర్వాత కల్కి సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఇక తమిళంలోని ఈ బ్యూటీ స్టార్ హీరోలందరితో కలిసి షేర్ చేసుకుంది. మరీ ముఖ్యంగా ఈవిడ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది సూపర్ స్టార్ నటించిన దళపతి సినిమానే.